ఓం నమో వెంకటేశాయ. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు కార్యక్రమంలో భాగంగా జూన్ 19 ఉదయం మోహిని అవతారంలో, సాయంత్రం గరుడ వాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. जानन्ति यन्नैव पितामहाद्याः परं पदं नैव वयं च नान्ये त्वं तत्पदं वृद्धिविनाशहीनं रक्षस्वजास्मान् भगवन् प्रसीद. బ్రహ్మాది దేవతలు, ఏ ఇతరమైనటువంటి పరిషత్ దేవతాదులు ఎవరు పరమపదమని తెలుసుకోలేకపోతూ ఉన్నారు, వృద్ధి పొందుట, నశించిపోవటం అనేటువంటి వికారములు లేనటువంటి పరమపద స్వరూపుడైనటువంటి ధన్యుడైనటువంటి వెంకటాచలపతి యొక్క అభయముద్రతో విలసిల్లేటువంటి దివ్యక్షేత్రం ఈ అప్పలాయగుంట. అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రసన్నుడై ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూపంలో నేడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. పంచమే దివసే చాద్యం యానమాందోళికాభవత్ హరేః అమృత సంధాయి మోహినీ వేషధారిణః. విలాసమైనటువంటి ఆ జడకు చక్కగా అనేక రత్నాభరణాలను అలంకృతంగా స్వీకరించి, అలంకార ప్రియో విష్ణు, స్వతసిద్ధంగానే అలంకారము యందు ఆసక్తి కలిగినటువంటి శ్రీనివాస ప్రభువు వివిధములైనటువంటి రత్నాభరణములను ధరించి అత్యంత శోభాయమానమైనటువంటి రీతిలో పల్లకి పైన ఆయన విహరిస్తూ ఉన్నాడు. బంగారములను, పుష్పములను అలంకారముగా అందుకున్నటువంటి స్వామి ఆ సువర్ణాభరణ కాంతుల మధ్య, పుష్ప సౌరభాల మధ్య చిత్రితుడైనటువంటి మాయామోహినిగా విరాజిల్లుతూ, చేత చిలుకను బట్టి అమృతమయమైనటువంటి మాటలతో నేను ఎవరినైనా ముగ్ధపరిచి సన్మార్గంలో నడిపించగలను అనేటువంటి ఆచార్యుడిగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. నీలమేఘశ్యాముడు శ్రీ వెంకటాచల విభుడు కలియుగ ప్రత్యక్ష దైవమై ఎంతటి దివ్యమైనటువంటి లీలలతో మనని ఆయన పరిరక్షిస్తూ ఉన్నాడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని గీతాచార్యుడై భగవానుడు గొప్ప సందేశాన్ని అందించాడు. ఆయన యొక్క జన్మ కర్మలు అవి లౌకికమైనటువంటి వాటిగా భావన చేయకూడదు. మానవుల యొక్క జన్మ కర్మలు ప్రారబ్ధ కర్మలతో సంక్రమించేవైతే ఆయన యొక్క జన్మకర్మలు తాత్వికంగా మనం భావించి అనుభూతిలోకి తెచ్చుకుని వాటి యొక్క రహస్యములు ఏమిటో తెలుసుకుంటే మానవ జీవనం పరిపూర్ణమవుతుంది. ఆ మోహినీదేవి యొక్క విలాసము చక్కటి దర్పణంలో కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారు నేడు గజపుష్పమాలికను ధరించిందా అన్నట్లుగా మోహినీ దేవతగా ఆ శ్రీనివాస స్వామి తన నిజ విలాసాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు సకల లోకాలకి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య స్వరూపాన్ని ఈ అప్పలాయగుంట క్షేత్రంలో వీక్షిస్తూ ఉండేటువంటి వారందరూ కూడా ఎటువంటి మాయకు లోను కారు. సర్వము తానే అయినప్పుడు వాహనము, వాహకుడు అనేటువంటివి కేవలం వ్యావహారిక నామరూప భేదాలే తప్ప పరమార్థంలో భగవంతుణ్ణి వహించేటువంటి శక్తి కేవలం భగవత్ శక్తికే ఉన్నది తప్పించి దానిని వహించేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉండేటువంటి వారికి కాదు. వారి యందు తన శక్తి నుంచి తానే చైతన్యమే సన్మార్గంలో నడిపిస్తూ ఈ దివ్యమైనటువంటి ఉద్ధార లీలను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మోహిని రూపం
శృంగారంతో కూడుకున్నది. శృంగారో విష్ణుదైవత్యః. ఆయన శృంగార రసాధిదేవతగా విరాజిల్లేటువంటి వాడు. అసలు ప్రకృతినంతా మోహింపజేసేటువంటి ఆయన ఒక దివ్య స్వరూపంలో ఆవిర్భవించాడు. పూర్వం దేవతలు దానవులు అమృత మథనం చేశారు. అమృత మథనంలో మరి దేనికోసం వారు ఆ మథన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దాని పరమార్థం వారికి చేకూరింది. అమృతం పైకి రాగానే మాకంటూ ఎగబడ్డారు. అయితే తనను ఆశ్రయించినటువంటి దేవతలకు సన్మార్గులకు అది అందాలి కనుక, రాక్షసులను వంచాలి కనుక స్వామి జగన్మోహన రూపంతో ఆ అమృత భాండాన్ని చేతబట్టి దేవతలకు అందరికీ అమృతాన్ని అందించి వారిని అమరులుగా చేసి రాక్షసులను శిక్షించారు. అంటే రాక్షసులకు అందకుండా చేశారు. అయినప్పటికీ సింహిక అనేటువంటి తనయుడైనటువంటి రాక్షస తనయుడైనటువంటి వాడు దేవతల పంక్తిలో కూర్చుని అమృత భోజనాన్ని అందుకున్నాడు. కేవలము ఒక చుక్క భాగము మాత్రమే గొంతులోంచి జారినటువంటి సమయంలో స్వామివారికి నేత్రస్థానీయులైనటువంటి ఆ సూర్యచంద్రులు తెలియజేశారు. వెంటనే స్వామి తన ఆజ్ఞాపాలకుడైనటువంటి సుదర్శన చక్రతాళ్వార్లను ప్రయోగించారు. అడరు గళాస్త్రధారలు మహాముఖవాంత సుధాంబుధారలన్ పొడవగు వన్నికీలముల పొంగెనుగా పెరదైత్యకోటికిన్ బెడిదపు కిన్కతో ఎసరు వెట్టిన పెద్ద పనంటి ఓలె ఎక్కుడు వెసరాహు మస్తకముగొన్న సుదర్శన దేవుగుల్చెదన్. మోహిని రూపంలో స్వామి ప్రయోగించినటువంటి ఆ చక్రాయుధం చేత సింహికాతనయుడైనటువంటి రాహు యొక్క మస్తకం లిప్తకాలంలో తెగిపోవటం, ఆ దేహం నుంచి పైకి ఎగిసిపడుతూ ఉండేటువంటి ఆ రక్తజ్వాలల పైన ఉండేటువంటి పెద్ద రాక్షస జాతికి ఎసరు పెట్టిన పనంటి వలె భాండము వలె ఉండేటువంటి ఆ శిరస్సు అంతా కూడా భయభ్రాంతులను చేసింది రాక్షస కోట్లందరినీ కూడా. అంతటి విలాసంగల సుదర్శన చక్రాన్ని ధరించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మము మోహిని రూపంతో జగన్మోహనుడై చక్కగా ఈ ఉయ్యాల సేవలో భక్తకోటికి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనకార. జగన్మోహనకార సేవించిన కన్నులు తనియవు, విన్న నీ కథామృతమున వీనులు తనియవు, ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్న నీ కథామృతమున వేణులు తనియవు. సన్నిధిని మిమ్మును తీయించి
సరుసజీవయుతనియదు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజీవయుతనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది కుంకుమాంకిత వక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ అప్పలాయగుంట క్షేత్రంలో అత్యంత వైభవంగా గరుడ సేవ నిర్వహింపబడుతూ ఉన్నది. నూతన పుస్తకావిష్కరణ అనేటువంటిది ఈ యొక్క ఉత్సవాలలో భాగం. అనేకమైనటువంటి దృశ్య మాధ్యమాలలో ధర్మ ప్రచారము, పుస్తక మాధ్యమంలో ధర్మ ప్రచారము, శ్రవ్య మార్గంలో అన్నమాచార్యాది సంకీర్తనలు విడుదల, ఇవన్నీ కూడా భగవద్ ఉత్సవంలో చేయడం అనేటువంటి సంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తూ ఉన్నది. అప్పలాయగుంట క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా గరుడ సేవ నిర్వర్తింపబడుతూ ఉన్నది. తిరుమల క్షేత్రం నుంచి తీసుకురాబడినటువంటి ఆభరణములతో స్వామి అభయహస్తుడు ప్రసన్న వెంకటేశ్వరుడు అత్యంత సుందరుడై మన కనుల ముందు కనువిందు చేస్తూ నిలుచున్నాడు. గరుడునిపై ఉండేటువంటి స్వామిని దర్శించడం అంటే జన్మాంతర సుకృతమనే భావించాలి. వజ్రంబునకు ఏకవైచిన బలశాలి గజగచ్చపాసన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాబు తమ్ముండు కశ్యపకృత పుణ్య కర్మఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపుగరి నిపాతిత రోహిణస్కందుడు అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు తార్క్షుడేతెంచ దానవధ్వంసి కడకు అని ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వజ్రానికి ఒక ఏక వేసినటువంటి బలశాలిగా, గజగచ్చపాసన ఘాతకుడుగా, పుట్టి పుట్టగానే తల్లి యొక్క దాస్య శృంఖలాలను తెంచినటువంటి మాతృభక్తి పరాయణుడుగా ఆ అమృతాన్ని స్వర్గలోకం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి తన తల్లి యొక్క దాస్యాన్ని తొలగించేటువంటి ఆ కద్రువకు ఇచ్చినటువంటి వాడుగా, కమలాప్తుడికి అంటే సూర్యునికి సారథి అయినటువంటి ఆ అనూరునికి సోదరుడిగా, కశ్యప ప్రజాపతి యొక్క పుణ్యకర్మలకు ఫలంగా పుట్టినటువంటి ఆ దివ్యుడైనటువంటి గరుడాళ్వారులపై ఉండేటువంటి అభయ హస్తంతో శోభిల్లేటువంటి వెంకటాచలపతికి కర్పూర నీరాజనాలను అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. తిరువీధి నివేదనలను అందిస్తూ ఉన్నారు స్వామివారికి. ఎంతటి దివ్య మనోజ్ఞ స్వరూపుడు వెంకటాచలపతి! ఎందరెందరికో ఆయన గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. అందులో స్వామి నేడు దాస్యభక్తికి శిఖరాయమానమైనటువంటి గరుడాళ్వార్ల యొక్క సేవను మన్నిస్తూ ఉన్నాడు. సంప్రదాయజ్ఞులు పెరియ తిరువుడిగా గరుడాళ్వార్లను కీర్తిస్తారు. దాసుండై సఖుడై ధ్వజంబై సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై అయ్యబ్జా ఆలయాకాంతున్ ఉల్లాసం ఒప్ప భజింపుచుండిన మహాత్రయ్యాత్మకున్ ద్వేషత్రాసాపాదిబలున్ ప్రశాంతుని గరుక్మంతున్ తలంతున్మదిన్. మహాత్ముడు జగన్నాయకుడైనటువంటి వెంకటేశ్వరుని పాదపద్మాలను తన హస్తపద్మాలపై ఉంచుకుని ఆయనకు వాహనమై ఊరేగేటువంటి దివ్య దృశ్యాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించేటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులవుతూ ఉన్నారు. కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగించి సుఖశాంతులతో వర్ధిల్లజేసేటువంటి కరుణాంతరంగుడు గరుడ వాహనుడు. అందుకే గరుడునిపై ఉండేటువంటి స్వామిని దర్శించాలి అని చెప్పి ఎందరో ఎంతో భాగ్యంగా భావన చేసి
వీక్షిస్తూ ఉన్నారు. వెల్లగొడుగుల కింద వెంకటాచలపతి గరుడాళ్వారులను మన్నిస్తూ ఉన్నాడు అభయ వరద హస్తాలతో. చతుర్భుజుడైనటువంటి దేవదేవుణ్ణి, కరుణాంతరంగుణ్ణి, జగన్మోహనుణ్ణి వీక్షించడం అనేటువంటిది అదృష్టం. జ్యేష్ఠమాసంలో ఈ యొక్క శ్రవణా నక్షత్రాంతంగా సంకల్పించినటువంటి పరిపూర్ణమవుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఆబాల గోపాలం స్వామికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కర్పూర నీరాజ సమర్పణంతో ప్రసన్నుదవుతూ ఉండేటువంటి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపాన్ని ఎవరు అద్భుతంగా కీర్తించగలరు? జవసత్వంబుల గిక్క మాతృపరదాస్యధ్వంస సామర్థ్య సింధు నీడోద్భవ వంశరాజు మహితద్యోమార్గ సంచారుడు ఆ పవనాంధోరి విరాట్ స్వరూపు గరుడాళ్వారు మూపునన్నిల్చి మా భవదుఃఖంబులడంచవయ్య మలయప్ప నిన్ను కీర్తించదన్నని ఆ తిరుమలేశుణ్ణి ప్రార్థించారు. ఆయన యొక్క ప్రతిరూపమే, ప్రసన్న అభయహస్త స్వరూపమే ఈ అప్పలాయగుంటలో ఉండేటువంటి దివ్యస్వరూపం. అటువంటి స్వామి యొక్క ఉత్సవ స్వరూపాన్ని గరుడాళ్వారులపైన చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. మకర తోరణం కింద గజపుష్పమాలను ధరించినటువంటి వెంకటాచలపతి యొక్క స్వరూపాన్ని వర్ణించడం వాగ్గేయకారులకు చక్కని అభిమతమైంది. అన్నమాచార్యుల వారు ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగలే ఎగసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే బిరుసుగా గరుడని పేరముదోలుచు బెరిసి నీవు కోపించినను సరుస అఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర తిరిగే పల్లించిన నీ పసిడి గరుడని నికెల్లున నీ వెక్కిన ఎప్పుడు జల్లున రాక్షస సమితి నీ మహిమ వెల్లి మినుగుదురు వెంకటరమణ అని అద్భుతంగా కీర్తించారు. సంస్కృతాంధ్రాల్లో సాహిత్య విద్యా మర్మజ్ఞులైనటువంటి వారు ఎందరో కీర్తించారు. కానీ ఆ గరుడాళ్వారులు అలా పైకి ఎగసేపటికీ ఆ యొక్క వేదాంతముల్లో ప్రతిపాదితమైనటువంటి దివ్యతత్వాన్నంతా కూడా సాకారముగా వీక్షించామని చెప్పి మహర్షులు సంతోషించారు. అఖిల జగమ్ములు కూడా గడగడా ఉణికే గరుడుని యొక్క ప్రతాపానికి. అటువంటి పసిటి గరుడుని యొక్క రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకలు. అందుకే వేదాంతాచార్యులు దేశిక శిరోమణులు నమః పన్నగనందాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని ప్రస్తుతించారు. అటువంటి గరుడుణ్ణి అనేక అష్టకాలలో కూడా లగ్నాష్టకాలలో కూడా ప్రస్తుతించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. సుపర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరోన శుభమాతనూతూ అని చెప్పి ఆ గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక, గరుడ గద్యాలు ఇత్యాదులు మనకు ధ్వజారోహణ సమయాల్లో కూడా చక్కగా ఆగమ విధులు పఠిస్తూ ఉంటారు. గరుడ ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టుకునేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతుంది. మధ్యలో ఉండేటువంటి ఈ గరుడ సేవ అనేటువంటిది మరింత దీప్తిని తీసుకువస్తూ ఉన్నది. గరుత్మంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మహాభారతంలో నన్నయ్య గారు వివరిస్తూ ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి ఒనర్చుచున్నగస భీమజవంబున అభ్రవీధికిన్ అని చెప్పి అత్యాశ్చర్యకరమైనటువంటి అక్షర రమ్యతతో అభివర్ణించారు ఆది పర్వంలో. దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్యవహ శిఖలపైలిది బృందారక ముని బృంద స్తుతి బోరనతాన్ అగ్ని సూక్తములతో నెసగెన్నన్నారు. దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్యవహ శిఖల పెళ్ళిది అని బృందారక ముని బృంద స్తుతి బోరన
తాన్ అగ్ని సూక్తములతో నెసగెన్. ఎంతటి మహాద్భుతమైనటువంటి భావన! మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి, ఇంద్రాదుల్ని కూడా లెక్క చేయకుండా అందరినీ జయించినటువంటి వాడు, అమృత భాండాన్ని తెచ్చినటువంటి మాతృభక్తి పరాయణుడైనటువంటి ఆ గరుడాళ్వార్లు జాత్యుచితమైనటువంటి సర్పాలను కొంతకాలం ఆహారంగా వరంగా పొందినప్పటికీ కూడా నిస్వార్థతతో దాన్ని తృణీకరించినటువంటి వాడు. అటువంటి మహాబలుణ్ణి, మహావేగవంతుణ్ణి ధైర్యస్థైర్యాల కోసం, జ్ఞాన విజ్ఞానాల కోసం ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామి కటాక్షిస్తూ ఉన్నాడు. చూశారు కదండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వాహన సేవ. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.